అనంతపురం జిల్లా కేంద్రంలో సూపర్ సక్సెస్ సభ విజయోత్సవ సభను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ సభకు ఏదైతే దాదాపుగా 3.5 లక్షల నుంచి 4.5 లక్షలు 5 లక్షల మేరకు జనాలు వస్తారని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ఇటు అధికారులు అటు ప్రభుత్వం కూడా ముమ్మరంగా చేస్తుంది. ఏదైతే ఇంతమంది జనం వస్తున్న నేపథ్యంలో ఆ వాహనాల పార్కింగ్ కూడా పెద్ద సమస్యగా మారింది. ఏదైతే ఈ సభకు వచ్చే వారందరూ వాహనాల పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని చెప్పేసి నగరం చుట్టుపక్కల అలాగే సభాస్థలంకి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలాలన్నీ కూడా పార్కింగ్కు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ సభాస్థలం వద్ద ఉన్న ఒక పార్కింగ్ ప్లేస్లో ఉన్నాం. మొత్తం చూడొచ్చు. మొత్తం ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా పార్కింగ్ ఏరియాగా మొత్తం మార్చేశారు. ఫ్లడ్ లైట్లు వేశారు. అలాగే పార్కింగ్ వెహికల్స్ ఎలా లోపలికి రావాలి అంటూ కూడా మార్క్స్ వేసి ఆ మార్కులు చూపించిన విధంగా వాహనాలన్నీ కూడా ఆ ప్లేస్లో నిలబడాలని చెప్పేసి కూడా ఇప్పటికే గుర్తులు కూడా వేశారు. మొత్తం తీసుకుంటే అయినా ఎక్కడికక్కడ కట్టెలు పాతి జెండాలు పాతి మొత్తంగా ఒక క్రమబద్ధీకరణగా ఒక పద్ధతి విధానంలో కూడా ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వాహనాలన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి ఇరుక్కుపోకోకుండా కూడా ప్రశాంతంగా వాహనాలన్నీ పార్కింగ్ చేసుకొని సభ అయిపోయిన అనంతరం కూడా అంతే ప్రశాంతంగా వాహనాలు ఫ్రీగా బయటికి వెళ్ళిపోయే విధంగా కూడా పార్కింగ్ సౌకర్యాలను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము. మొత్తం కట్టెలు బాదారు, మార్కింగ్ వేశారు. వాహనాలు 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, అన్నిటికీ కూడా ఒక దిశానిర్దేశాన్ని ఏర్పాటు చేశారు. సుమారుగా ఈ సభకు వచ్చే వాహనాలన్నింటినీ కూడా అనంతపురం చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలన్నీ కూడా ఇప్పటికే మొత్తం క్లీన్ చేశారు. ప్రస్తుతం ఇంకా కూడా క్లీన్ చేస్తున్నారు. దాదాపుగా జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి మొత్తంగా క్లీన్ చేపిస్తున్నారు. పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా రెవెన్యూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. దీనిపైన ప్రత్యేక దృష్టిని సారించారు. పోలీసులు, జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టరు, అలాగే అధికారులు కూడా ప్రత్యేక దృష్టిని సారించి ఎక్కడెక్కడ ఉన్న స్థలాలన్నింటినీ కూడా పూర్తిగా క్లీన్ చేసి పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సభకు వచ్చే వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయన్న నేపథ్యంలో సుమారుగా అనంతపురం నగర పరిసర ప్రాంతాలను అలాగే నేషనల్ హైవే పక్కన ఉన్న ఖాళీ స్థలాలు నగరం నలుమూలలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా సుమారుగా 31 కేంద్రాలను అధికారులు గుర్తించారు. 31 కేంద్రాల్లో పార్కింగ్ను ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులు ఇప్పటికే ఆ స్థలాలన్నీ గుర్తించి మొత్తం క్లీన్ చేయించారు. ఏదైతే సభ రేపటి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సభకు వచ్చే పబ్లిక్ ఏదైతే ఉన్నారో వారందరూ కూడా వాహనాల్లో వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ఎక్కడికక్కడ వచ్చే వారందరూ కూడా ఏ రూట్ నుంచి వస్తారో ఆ రూట్కి దగ్గరలోనే మొత్తం ఏరియాలో కూడా మొత్తం పార్కింగ్ ఏరియా సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. నేషనల్ హైవే పక్కన కావచ్చు, అలాగే ప్రసన్నాయపల్లి, అనంతపురం, శ్రీనగర్ కాలనీ, గుత్తి రోడ్డు, అలాగే బళ్ళారి బైపాస్ రోడ్డు, అలాగే ఉరవకొండ నుంచి వచ్చే వాహనాలు రాప్తాడు, మరోవైపు కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి, ఇలా అన్ని వైపుల నుంచి ఎక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే స్థలాలు ఖాళీ ఉన్నాయో అక్కడంతా మొత్తం కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 31 చోట్ల ఈ పార్కింగ్ ఏరియాలను గుర్తించి అక్కడ ఆయా ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా పార్కింగ్కు వెహికల్కు సిద్ధం చేశారు. మొత్తం క్లీన్ చేశారు ఇప్పటికే అధికారులు. ఇంకా కొన్ని చోట్ల పార్కింగ్ ఏరియాలకు స్థలాలు చూస్తున్నారు. అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అన్ని విధాల అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కొక్క పార్కింగ్ ఏరియాలో ఒక సిఐ స్థాయి అధికారిని, అలాగే దాదాపుగా ఆ ఏరియాను ఆ స్థలాన్ని బట్టేసి కూడా 10-15 మంది పోలీసులు కూడా అక్కడ అలర్ట్ చేస్తున్నారు. అక్కడ ఒక సిఐ అధికారి కూడా ఆ పార్కింగ్ ఏరియాలో ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు, గొడవలు జరగకోకుండా కూడా కలగకోకుండా పార్కింగ్ సిస్టమ్ని అయితే ఒక మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే సీఎం సభ కావడం, అలాగే రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా ఈ సభకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కావచ్చు, మంత్రులు, ఇలా రాష్ట్ర స్థాయి నేతలు మొత్తం స్టేట్ మొత్తం కూడా అనంతపురం జిల్లా కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని గట్టిగా బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో పార్కింగ్ సమస్యను ఇబ్బంది కలగకోకుండా ఇప్పటికే నగరం చుట్టుపక్కల ఉన్న రహదారుల్లో కూడా ఆ నగరం వైపు రేపు ఏదైతే ఉందో ట్రాఫిక్ను కూడా పోలీసులు ఇప్పటికే మళ్లించారు. ఏదైతే నగరంలోకి పెద్ద వాహనాలు ఏవి కూడా అలౌ చేయట్లేదు. రేపటి నుంచి వచ్చే బస్సులు కావచ్చు, లారీలు, ఇలాంటి పెద్ద వాహనాలన్నీ కూడా ఆ టౌన్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో వేరే మార్గాల గుండా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేశారు. ఎక్కడికక్కడ నగరంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు అయితే తీసుకున్నారు. ఇప్పటికే నగరం అంతా కూడా పోలీసుల నిఘాలోకి వెళ్ళిపోయింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు పోలీసులు చేపట్టారు. ప్రస్తుతం ఆ పార్కింగ్ సిస్టమ్ తీసుకుంటే కనుక దాదాపుగా ప్రభుత్వం సభకు
లక్షల్లో జనాలు వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా వాహనాల్లో వచ్చే పరిస్థితి ఉంది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 3500 బస్సులను ఏర్పాటు చేశారు. ఆ బస్సులు కూడా మొత్తం రేపు మధ్యాహ్నం కల్లా అనంతపురం జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. అయితే బస్సులో వచ్చే వారికి కూడా ఆ బస్సులు పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే బస్సులు కూడా ఎక్కడికక్కడ ఏ ఏరియా నుంచి వస్తాయో ఆ ఏరియాకి దగ్గరలో, సభా ప్రాంగణానికి దగ్గరలో ఉన్న పార్కింగ్ ఏరియాలో బస్సులు కూడా పార్క్ చేసుకోవాలి. మీటింగ్ అయిన అనంతరం కూడా వచ్చిన వారు అదే బస్సుల్లోనే తిరిగి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఏదైతే సభకు వచ్చిన వాళ్ళంతా కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో వారికి కేటాయించిన ఆ బ్యారిగేడ్లను వాళ్ళకి వారి నియోజకవర్గానికి కేటాయించిన దానిలో ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి సూచించారు. మొత్తంగా తీసుకుంటే కన్నా ఓవరాల్గా 31 పార్కింగ్ ఏరియాలను అధికారులు గుర్తించి ఇప్పటికే పూర్తిగా క్లీన్ చేసి అక్కడ మార్కింగ్లు వేశారు. వాహనాలు ఎక్కడెక్కడ ఏవే ఉండాలని చెప్పేసి దీనిపైన ప్రతి పాయింట్లోనూ కూడా పోలీసులు అలర్ట్ చేశారు. పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా గట్టిగా పటిష్ట బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.